గురుమధ్యే స్థితం విశ్వం విశ్వమధ్యే స్థితో గురుర్విశ్వం నచాన్యోస్తి తస్మై శ్రీ సాయి గురవే నమః. జీవన సత్యం సాయి తత్వం కార్యక్రమానికి స్వాగతం. ఏ మహాత్ముడు చెప్పింది అర్థమైంది? బుద్ధుడు వచ్చాడు, పాప ఆయన ఏం చెప్పాడో తెలీదు. తర్వాత హీనయానం మహాయానం ఇవన్నీ యానాలు పెట్టుకొని గోతులోకి పోతున్నారు. అసలు మానవులకు మేధస్సు అంటున్నా నాకు అనుమానం వస్తుంది. అసలు కదా అట్టాడిది ఏమైనా ఉందా అని. ఏదో ఆ మహాత్ములు వచ్చి చెప్పినప్పుడు అట్టా ఉన్నట్టే మనకు అనిపిస్తుంది. అది కూడా వీరికి అర్థమైతే కదా, వీరు సాధన చేస్తే కదా, సన్మార్గంలో సంచరిస్తే కదా. దానికి చాలా క్వాలిఫికేషన్స్ కావాలండి. ఎవడు పడితే వాడు తెలుసుకోగలిగినంత చందమామ కథల పుస్తకాలు కాదవి. అసలు పుస్తకం చదివితే జ్ఞానం వస్తుందని ఎవడు చెప్పాడండి? ఆ పుస్తకాలు సంకరేసుకొని తిరుగుతున్నారు వీళ్ళంతా. గురు సేవ అసలు ఎక్కడన్నా ఉందా? కలెక్షన్ సెంటర్స్ ఉన్నాయి. సిగ్గుచేటు. ఎవరైనా సరే ఎక్కడికైనా పోండి, కలెక్షన్. వీడు ఇక్కడ ఇస్తే వస్తాను, వీడి బుద్ధి. ఈ జాతిని ఎవడు బాగు చేయగలడు? బాగు చేయడానికి వచ్చినటువంటి మహనీయులన మనం 10 జన్మలకు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మన బుద్ధి అంత తక్కువ స్థాయిలో ఉంది. ఎవరిని అడగండి, వీళ్ళు మహాత్ములు ఎట్లా అంటే, నాకు ఆ పని జరిగిందండి, ఈ పని జరిగిందండి. ఇదంతా స్వార్థం కదరా నాయన. దాని తప్ప ఇంకోటి నీకు తెలియదండి. చెప్పమనండి ఇంకోటి. సాయిబాబా సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం అని తెలుసుకోవడానికి 10 జన్మలు ఎత్తలేడు బతుక్కి. 10 జన్మలు ఎత్తిన అట్టే ఉంటాడు. అదే కదా సాయిబాబా చెప్పింది శ్యామా విషయంలో. 72 జన్మల నుంచి నా దగ్గర నువ్వు ఏం తెలిసి వచ్చావని అడిగారు. కాబట్టి వీళ్ళు తెలియక ఆ లోవర్ లెవెల్లో థాట్ ప్రాసెస్ పెట్టుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే పెద్ద ఆశ్చర్యం ఏం లేదబ్బా. వాళ్ళు అలాగాకేలా మాడతారు. పోనీ వీళ్ళు ఏదో గొప్పదని చెప్పుకున్నారు కదా, ఒక సైడ్ తీసుకోవాలి కదా. ఇంకో సైడ్ని తిట్టాలంటే ఆ సైడ్ని ఏమైనా తెలుసా? అది లేదు. అది తెలిస్తే ఇలా మాట్లాడరు. మన పగలగొడుతున్న గుళ్ళని చేసే దిక్కు లేదు, మన శాస్త్రాలని నాశనం చేస్తున్న వాళ్ళని ఏం చేసే దిక్కు లేదు, మన దేవీ దేవతల్ని అత్యంత భయానకంగా మాట్లాడుతున్న వాళ్ళని ఏమీ చేయలేకపోతున్నారు వీళ్ళు. ఒక పక్కేమో హిందూ ధర్మాన్ని ఉద్ధరిస్తామని బయలుదేరుతారు వీళ్ళు. అదే హిందూ ధర్మాన్ని పరిపూర్ణంగా ఆచరిస్తున్న వాళ్ళు మాత్రం మీరు లాభం లేదు. నువ్వెవడో చెప్పడానికి? హూ ఆర్ యూ? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ యువర్ క్వాలిఫికేషన్? నువ్వు అవునంటాను కానీ నువ్వెవడివి, కాదంటాను కానీ నువ్వెవడవా? ఎవడింటాడు అసలు నీ మాట? ఉంటాడు ఎవడో పనికి మాల నీకు తోడుబడి ఉంటే వాడింటాడు. విజ్ఞాని ఎవడు వినడు నీ మాట. వాడు ప్రశ్నిస్తే నీ దగ్గర సమాధానమే లేదు. కాబట్టి మిత్రులారా, ఊరికే మాటలు మాట్లాడటం కట్టిబెట్టండి. ఎవరు ఈ మార్గంలో ఉండాలనుకునేవాళ్ళు వాళ్ళు మూర్ఖులకు మనం ఏం చెప్పేది లేదు, చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఉన్న విఘ్నతని పాడు చేసుకోకుండా దేన్నైనా సరే ప్రశ్నించాలంటే ఎవరిని పడతామని ప్రశ్నిస్తే లాభం లేదండి. ఎవరిని పరిప్రశ్న చేయాలో వారిని పరిప్రశ్న చేయండి, తప్పక చెయ్యాలి. మూర్ఖంగా మూఢంగా అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా దాన్ని నమ్మడానికి వీల్లేదు. అట్టా నమ్మేవాడు వాడు అసలు పనికేరాడు. అది పేటీఎం పనికి మాల బ్యాచ్ కింద వెళ్ళిపోతుంది. ఒక సైడ్ తీసుకుని వెళ్ళేవాడు కాదు. అట్లా కాదు. ఫస్ట్ యూ మస్ట్ బి క్వాలిఫైడ్ టు క్వశ్చన్. ఆ క్వశ్చన్ని మహాత్ములు మీకు అదృష్టం ఉంటే, అంటే అదృష్టం కాదండి, మీలో నిజంగా ఆర్తి ఉంటే మహాత్ముడు దర్శనం అవుతుంది. ఇదే క్వాలిఫికేషన్. ఎందుకు కాదు మహాత్ముడు దర్శనం అంటే మనకు అసలు ఆ చిత్తశుద్ధే లేదు. చెప్పేవి శ్రీరంగనూతులు తెలిసిందే కదా. కాబట్టి నిజమైన శిష్యుడికి ఎప్పటికీ గురు దర్శనం అవుతుంది. ఇది కాలేదు అంటే వాడు కాదని అర్థం. దానికి మళ్ళీ చెప్పాల్సిన అవసరం ఉంది. అటువంటి మహాత్ముడి సన్నిధి చేరినప్పుడు మనకున్న ప్రశ్నలు అన్నీ కూడా చక్కగా అడగవచ్చు. వారు దయచేత, అంతే, కారణం ఏమీ లేదు. వారి దయ ఎందుకు అంటే నీలో ఉన్న ఆర్తి వల్ల. నీలో నిజంగా తెలుసుకోవాలన్నటువంటి ఆలోచన ఉంది కాబట్టి వాళ్ళు చక్కగా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నీకప్పుడు సత్యం గోచరం అవుతుంది. అంతేగాని ఆయన చెప్పిన మీద మాటల మీద నమ్మకం కాదు. నమ్మకం అనేది చాలా లో లెవెల్ అండి. నమ్మకాన్ని తీసి పక్కన పెట్టాలి. తెలియనప్పుడు నమ్మకం, తెలిస్తే
నమ్మటం ఏంటి? వాస్తవం. వాస్తవానికి నమ్మకం ఎందుకండి? కాబట్టి మిత్రులారా, దేనికైనా బాబా చెప్పినటువంటి ఓర్పు నిష్ఠ 2 అవసరం. అది మస్ట్ అండ్ షుడ్. శ్రద్ధ ఉంటే ఓర్పు ఉండదా అండి? మన గుళ్ళో పోయిందాకా తొందరే, వచ్చిందాకా తొందరే, వాడిని దోయిను వీడిని దోయిను, ఇంకేం శ్రద్ధ ఉంది నా బొంద? ఆ ప్రాంతానికి వెళ్తేనే హాయిగా స్వామిని సన్నిధిలో ఉన్నాను, వాళ్ళందరం దర్శనం చేయనివ్వండి, మనం వస్తాం, ప్రశాంతంగా వెళ్తాం. వాళ్ళందరూ ఎప్పుడు వస్తూనే ఉంటారు. కాదు కాదు, ఏ దేవాలయాన్ని కనుకోండి సాయంత్రం 9, 9:30 ఏ దేవాలయం మూసే సమయంలో తక్కువ జనం ఉంటారు. సాధ్యమైనంత అదే పని చేస్తాను నేను, అవకాశం ఉంటే. అందుకోసం క్షేత్రం దర్శనం చేసి రావటం కాదని అక్కడ ఉండాలి. ఆ క్షేత్రం అసలు మనకంత శ్రద్ధ ఎక్కడ ఉంటుంది? అక్కడ పోయిందాక మన ధ్యాస, మన ఇంట్రెస్ట్ అంతా షాపింగ్ మీద, కానీ ఆ దర్శనం మీద దర్శనం క్షణం చేస్తాం. వాడు తోసినా బయటకు వస్తాం, తోయిపోయినా మనం బయటకు వచ్చేస్తాం వెంటనే. అయిపోయింది దర్శనం, అయిపోయింది, పోదాం పదా. ఏమైంది దర్శనం? మనకు కావాల్సిన దర్శనం వేరే ఉంది, షాపింగ్. అది అయిపోయినా మన చుట్టుపక్కల ఏమున్నాయి? ఈ మానసిక స్థితిలో ఉన్న మనిషిని ఎవరు బాగు చేయలేరు. కాబట్టి ఎవరికి వాళ్ళు ఒక ప్రశ్న వేసుకోవాలి. నిజంగా నాకు ఆనందం కావాలి అంటే అది ఖచ్చితంగా గురుసేవ వల్ల మాత్రమే సాధ్యము. అన్య మార్గములు లేవు లేవు లేవు. నువ్వు సొంతంగా చదివితే నీకు కన్ఫ్యూజన్ తప్ప ఏమర్థం కాదు. సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మరలా వచ్చే కార్యక్రమంలో జీవన సత్యం సాయితత్వం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు శ్రేయోభిలాషులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.